హామీలు మరిచి మహానాటకం, సూపర్ 6, 7లపై చర్చ లేకుండా మహానాడు పేరుతో గొప్ప హైడ్రామా. సో ఈ మహానాడులో నడిచింది ఏంట్రా అంటే ఈ 2 రోజుల్లో జగన్ గారిని తిట్టడం, వైఎస్ఆర్సీపీని గొడవల పార్టీ అనడం, ఇక చూస్తే చంద్రబాబు నాయుడు గారిని ఆకాశానికి ఎత్తడం, లోకేష్ కి భజన చేయడం, చివరికి దిక్కుమాలి ఇంకెంత దుర్మార్గం అంటే సిగ్గుమాలి మరి అక్కడ చర్చలో లేని నారా లోకేష్ యొక్క తనయుడైనటువంటి నారా దేవాంశుని కూడా పొగడ్డానికి, ఇక ఎన్టీఆర్ కి చివరిగా ఎన్టీఆర్ కి భారతరత్న ఇప్పించడం కోసం, భారతరత్న ఇప్పిస్తామని చెప్పి తీర్మానం చేయడం కోసం మాత్రమే ఈ మహానాడు నడిచింది తప్పిస్తే ఎక్కడైనా సరే వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల గురించి గాని ప్రజా సంక్షేమం గురించి గాని చర్చ జరిగిందా? సూపర్ 6 లో వీళ్ళు ఎగ్గొట్టినటువంటి నిరుద్యోగ భృతి, ఆడబడ్డ నిధులు, ఇక సూపర్ 6, సూపర్ 7 మోసాలు, డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలు, ఇంకా చూసుకుంటే రైతుకు మద్దతు ధర లేదు, ఇక మహిళలు సాధికారత కోల్పోయారు, రక్షణ కోల్పోయారు. ఇవన్నీ మరిచి ఇంత దుర్మార్గంగా ఇంకా ఇంత నడవాలి. అసలు విద్యా వైద్యం 2 అయితే పడకేసే, వ్యవసాయం అయితే అటకెక్కింది. ఇలా అన్ని రంగాల్లో రాష్ట్రంలో ఈరోజు ఆర్థికంగా కుంటుపడిపోయారు అందరూ. ఇక రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోయాయి, అప్పులేమో ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే వాటిలో ఏ ఒక్క అంశం మీద కూడా చర్చించకుండా వీళ్ళు కేవలం ఈ పైన చెప్పినటువంటి జగన్ గారిని తిట్టడం, వైఎస్ఆర్సీపీని గొడవల పార్టీ అనడం, చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తడం, లోకేష్ కి భజన చేయడం, నారా దేవాంశ్ కి భజన చేయడం, ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇప్పిద్దాం, ఈ అంశాలు తప్పిస్తే ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క అంశమైనా సరే మహానాడులో జరిగిందా? ఇది మహానాడు కాదయ్యా, ఇది జగన్ గారి మీద జరిగేటువంటి మహా ఏడుపు నాడిది. నారా లోకేష్ చంద్రబాబుకి మహా భజన నాడిది. ఇది ప్రజలకిచ్చినటువంటి హామీలకు పొడిచిన మహా మోసపు నాడిది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈరోజు మహానాడిని గురించి చర్చించుకునే పరిస్థితి వచ్చింది. మహానాడు గురించి ప్రజలందరూ దుమ్మెత్తుపోసే పరిస్థితి వస్తా ఉంది. మహానాడులో కూర్చొని రాష్ట్రం గురించి గాని రాష్ట్ర ప్రజల గురించి గాని ఏం ఆలోచించకుండా ఎక్కిన ప్రతి ఒక్కరు వేదిక మైక్ ఎక్కడం, మైక్ తీసుకోవడం, జగన్ గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఎందుకా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది? జగన్ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం కోసం ఆయన మీరు మహానాడు పెట్టుకుంది. సో ఇది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు విఘ్నులు అన్ని గమనిస్తా ఉన్నారు. సరైన సమయంలో సరైన తీర్పే ఇస్తారు.